చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ ఇస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఓకే, సో డాక్టర్ అంటే జనరల్ గా కరోనా తర్వాత బాడీ వీక్ అయిపోయింది, కరోనా ఎఫెక్టెడ్ అందరూ అయ్యారు ఆల్మోస్ట్. సో అందరికి దాని తర్వాత చాలా వీక్నెస్ వచ్చేసింది అని ఇప్పటికీ కూడా మనం ఏమైనా హార్ట్ అటాక్స్ వచ్చినా ఏమున్నా కరోనా తర్వాత ఇలా ఎక్కువగా జరుగుతుంది అనేవి మాట్లాడుకుంటూ ఉంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం, మీరు కూడా వినే ఉంటారు. సో ఆల్రెడీ కరోనా వచ్చి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కరోనా అంటే దానికి భయపడుతున్నారు, ఆల్రెడీ బాడీ వీక్ అయింది కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ గా ఏం చెప్తారు మీరు? కరోనా వల్లే హార్ట్ అటాక్ వచ్చాయి అనేది అంటే కొద్దిగా వరకే నిజమండి. అంటే అందరికి హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా వల్ల వచ్చిందని అయితే కాదు. డెఫినెట్ గా మనకి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే కార్డియాక్ కండిషన్స్ ని ప్రెసిపిటేట్ చేసే టెండెన్సీ ఉంటుంది. సో మనం కరోనాలో మన లంగ్స్ గానీ అన్ని చాలా ఎఫెక్ట్ అయ్యి దాని వల్ల కార్డియాక్ కండిషన్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ చాలా మంది వ్యాక్సినేట్ అయ్యారు కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్ప కొత్తగా కార్డియాక్ కండిషన్స్ వచ్చే వాళ్ళైతే చాలా తక్కువ మోతాదులో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వేవ్ అనేది ఎలా ఉండొచ్చు డాక్టర్? అంటే లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సిమ్టమ్స్ ముఖ్యంగా ఎలా ఉంటాయి? లైక్ ఇంతకు ముందు మనం చూసుకుంటే గనక స్మెల్ పోవడం, ఫీవర్, హై ఫీవర్ రావడం ఇలాంటివి ఉండేవి. సో ఈ వేవ్ లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి డాక్టర్? మనకి లాస్ట్ టైం వేవ్ లో ఓన్లీ రెస్పిరేటరీ సింటమ్స్ కాకుండా చాలా మంది మోషన్స్ అవ్వడం గానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్, కొంచెం లూజ్ టూల్స్, ఇలా గ్యాస్ట్రోఎంటరైటిస్ తో కూడా ప్రెజెంట్ అయ్యారు. బట్ ఈ వేవ్ లో ఆ అదర్ సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ కూడా రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ కార్డియాక్, అదే చెప్పినట్టు కార్డియాక్ కండిషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ తో స్టార్ట్ అయ్యి ఆ కార్డియాక్ కండిషన్స్ అనేవి ప్రెసిపిటేట్ అవుతున్నాయే తప్ప డెఫినెట్ గా వేరే అదర్ సిమ్టమ్స్ అయితే ఎక్కువగా చూడట్లేదు. కోల్డ్, కాఫ్, లేదంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము, మనకి సిటీలో లంగ్ చేంజెస్ రావడము, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు అడల్ట్స్ వరకేనా లేకపోతే పిల్లలు కూడా ఈ కరోనా వేవ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా? సో పీడియాట్రిక్ భాగంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు? అడల్ట్స్, పీడియాట్రిక్స్ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ ఇలా ఏం వేరియేషన్ ఉండదండి. డెఫినెట్ గా ఎవరైనా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అంటే ఒక 60 years అబవ్ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్ గా టు ద మోడరేట్ ఏజ్ గ్రూప్ పీపుల్. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. స్కూల్స్ లో కూడా అలా ఒక 60 members ఒకటే క్లాస్ లో వేయడము ఇలాంటివి చెయ్యకుండా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 20-25 ని ఒక క్లాస్ లో కూర్చోబెట్టడము, అండ్ మనకి డే కేర్స్ లో కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే మనం పిల్లల్ని కొంచెం ప్రివెంట్ చెయ్యొచ్చు. అండ్ లాస్ట్ టైం లాగా కొంచెం స్కూల్స్ కి కూడా ఏదైనా ఫీవర్ వచ్చిన కిడ్నీ మనం అవాయిడ్ చేయడము, స్కూల్ కి పర్మిషన్స్ ఇవ్వడము, రాకుండా ఉండడము, అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు పడడము, ఇలాంటివి తీసుకుంటే బెటర్. పెద్దవాళ్ళకంటే డెఫినెట్ గా ఎల్డర్లీ పీపుల్ కి ఒక 60 years అబవ్ వాళ్ళు బయట గ్యాదరింగ్స్ కి మరి ఫంక్షన్స్ కి వీటికి ఎక్కువ వెళ్లకుండా అవాయిడ్ చేయడము, అండ్ మనకి ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేయడము, పొల్యూషన్ లో బయటకు వెళ్ళకపోవడం, ఇలాంటివి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చిన వేవ్ లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి డాక్టర్? అంటే జనరల్ గా ఇంతకు ముందు మనం థర్డ్ వేవ్ లో చూసుకుంటే చాలా మందికి అసలు కోవిడ్ వచ్చినట్టు కూడా తెలియదు. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి సిమ్టమ్స్? ఏమైనా గుర్తుపట్టచ్చా? దానికి కూడా మళ్ళీ టెస్ట్, కోవిడ్ టెస్ట్ లాంటివి ఎటువంటివి చేయించుకోవాలా? ఇప్పుడు ఈ వేవ్ అని కాదండి, థర్డ్ వేవ్ నుంచి కూడా సిమ్టమ్స్ సివియర్ గా రాకపోతే అసలు టెస్టింగే చాలా మంది ఆపేశాం. సో మైల్డ్ కోల్డ్, కాఫ్ ఇలాంటివి వచ్చే వాళ్ళకి అసలు టెస్టే చెయ్యట్లేదు. కొంచెం సిక్ అయ్యారు, కొంచెం సాచురేషన్స్ తగ్గినాయి, లేదంటే వేరే కార్డియాక్ ప్రెజెంటేషన్ తో వచ్చి హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఏదైనా ఉంటే తప్ప మనం టెస్ట్ చేయట్లేదు. సో మనం ఇప్పుడు చూసుకున్న డెత్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం సిక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయించినవి మనకు తెలుస్తున్నాయి, వాళ్ళలో డెత్ చూస్తున్నామే తప్ప మనకేమీ వచ్చిన ప్రతి పేషెంట్ కి మనం సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ లో చేసినట్టు కోవిడ్ టెస్ట్ అనేది చేయడం మానేసాము. ఓకే, జనరల్ గా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి నార్మల్ బ్లడ్ టెస్ట్, ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని, సిఆర్పి అని ఇలాంటివి చేస్తున్నామే తప్ప కోవిడ్ స్వాబ్ తీసి కోవిడ్ టెస్ట్ చేయడం అనేది ఆపేశారు. ఓన్లీ సిక్ ఉన్న పేషెంట్స్ కి మాత్రమే చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా ఒక వేవ్ అనొచ్చా?
ఐ డోంట్ థింక్ సో. ఇది వేవ్ అని అయితే అనడానికి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి వేవ్ అంటే ఇట్స్ లైక్ మనకి అదేంటో తెలియదు కాబట్టి అప్పుడు వేవ్ చాలా మ్యాసివ్ గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఉంది, మనం అందరం ప్రికాషన్స్ తీసుకుంటాము. అండ్ వచ్చిన కౌంట్ అనేది సివియర్ ఇల్నెస్ వాళ్ళనే మనం కౌంట్ చేస్తున్నాము. సో ఇది వేవ్ కింద రాదు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఎలాగైతే ఒక 1-2 months వచ్చిందో సీజనల్ గా, ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి అలానే కోవిడ్ కూడా సీజనల్ గా వచ్చిందని నా అజంప్షన్ డెఫినెట్ గా. ఓకే. సో ఇంతకు ముందు కరోనా వేవ్స్ లో